లేకపోతే ఎవ్రీడే మీకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో మీరు కూడా బాగా ఒక ప్రిలిమినరీ టెస్ట్ కండక్ట్ చేయించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఎందుకంటే మీ బిజీ లైఫ్లో మీరు కూడా కొంత అంటారు టైం లేదని ఇంకేదో లేదని చెప్పేసి మీరు అందరు కూడా చూపించుకోవడానికి వెళ్ళట్లేదు అని చెప్పి ఫస్ట్ మీరు బేసిక్ ఐ టెస్ట్ చేసుకోండి. దానికి ఫర్దర్ కాంప్లికేషన్స్ మీరు అందరూ కూడా అది టెస్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. దీంట్లో మేము అరైవల్ ప్రోగ్రామ్స్లో ఉంది. చాలా వరకు యాక్సిడెంట్స్ అయితే మీరు అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం లేకపోతే పట్టించుకోకుండా పోతున్నారు. 5,000 వర్త్ అమౌంట్ మీకు రివార్డ్గా వస్తుంది. ఆ విషయం మీరు ఫస్ట్ సార్ ఇప్పుడు మనకు తెలుసు రోజు ఎంత బిజీగా ఉంటారు అందరూ. ఉరుకుల పరుగుల జీవితాలైనాయి. ఈ ఉరుకుల పరుగులలో కూడా మనం ఉరుకుల పరుగుల జీవితాలలో మనం బతుకుతున్నాం. కానీ ఉరుకుల పరుగులు దేనికోసం? మన కుటుంబం కోసం పనిచేస్తున్నాం. సో మనం కుటుంబం కోసం పనిచేయాలంటే మనం బతికుండాలి కదా ఫస్ట్. అది బేసిక్ కాన్సెప్ట్. ఇది మనం బతికుండాలి, మనోళ్ళకు పనిచేయాలి. మనోళ్ళకు అంటే కొడుకుని చదివిస్తావా, బిడ్డను చదివిస్తావా, లేకపోతే భార్య పిల్లలను పోషించడానికే కదా. మనం వేరే పని కాదు కదా. మనం షోక్ వచ్చినాం. ఏదైనా దీని పని మీద వచ్చారా ఎవరైనా షోక్గా? అందరూ బతకడానికి కదా వచ్చినాం. అంటే బతకడానికి వచ్చినామనంటే మనం బతికుండాలి కదా ఫస్ట్. మనం బతికుంటేనే మన వాళ్ళని బతికించగలుగుతాం. కాబట్టి మీరు మంచిగా ఉండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కాబట్టి ఇది బేసిజాలు లేకుండా మీరు కూడా ఆలోచించండి. మీరు కూడా మనం ఎందుకోసం పనిచేస్తున్నాము, ఎవరి కోసం పనిచేస్తున్నాము అని మీరు ఒక్కసారి ఆలోచిస్తే కనుక మీరు ఏం చేయాలో మీకు అర్థమైపోతుంది. మీరు మీ కుటుంబాన్ని బయటకు వెళ్ళేటప్పుడు మీ కుటుంబాన్ని ఒక్కసారి చూడండి. ఒకసారి కుటుంబాన్ని, బిడ్డను, కొడుకును, భార్యను చూసిపోండి. చూసిపోతే వీళ్ళ కోసం పనిచేస్తున్నాము కాబట్టి వీళ్ళ కోసం మనం ఉండాలి అనేది ఒకటి మీకు అర్థం కావాలి. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. ఈ అలైవ్ అరైవ్ ప్రోగ్రాంలో భాగంగా డ్రైవింగ్ అందరికి వచ్చు, ఎందుకంటే అందరికీ లైసెన్స్ ఉన్నది. కానీ పీరియాడికల్గా వాళ్ళ ఐసైటు మామూలుగా 1.5 సెకండ్స్ 2 సెకండ్స్లో ఏదైనా ప్రమాదం గుర్తించగలిగితే ఆ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా సంఘటన అవతలోడు ఎట్లా వస్తున్నాడు రా అని అనుకుంటే మనం ఎట్లైనా పక్క జరగాలనే ఉంటుంది. సో 1.5 సెకండ్లలో మనం గుర్తించాలంటే మన కన్ను చూపు మంచిగా ఉండాలి. అవతలోడు ఎటుపోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది. కాబట్టి మీ కనుచూపు కోసము ఒక్కసారి మిమ్మల్ని మేము చేసేదంతా మీరు చేసే పనే. మిమ్మల్ని మీకు గుర్తు చేస్తున్నాం. వాళ్ళు ఒకసారి మీరు టైం టు టైం మీరు కళ్ళ చెక్ చేసుకున్నారా లేదా, మీ ఐసైట్ బాగాలేకపోతే కూడా ప్రమాదాలు జరుగుతుంది. కాబట్టి ఈ ఐసైట్ ఒకసారి చెక్ చేయించాలని గౌరవ ఎస్పీ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. వచ్చినందుకు మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ. హాస్పిటల్ ఈరోజు ఈ క్యాంపు, ఈ మీటింగ్ ఒక ఉద్దేశం ఏమంటే అందరికీ గుడ్ విజన్. ఎవరైతే ఇప్పుడు మీరు ఈ డ్రైవర్స్ అంటే మామూలుగా సొసైటీలో, పబ్లిక్లో యాక్టివ్గా ఉండే ఒక పర్సనాలిటీ, ఒక ప్రొఫెషన్.
సో కంపల్సరీ ప్రతి ఒక్కరికి కంటి చూపు అనేది అవసరం. ఇంకా మీ ప్రొఫెషన్ వాళ్ళకైతే ఇంకా షార్ప్గా ఉండాల్సింది చాలా అవసరం ఉంది. అందరూ ఎవ్రీ 6 months అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి చూపు చెక్ చేసుకోవాలి. అద్దాలు ఉన్న వాళ్ళకి సైడ్ విజన్ చెక్ కరెక్ట్ చేసుకొని అద్దాలు పెట్టుకోవడం. ఇంకా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, బీపీ పేషెంట్స్ ఉంటారు, ఇంకా వేరే కొన్ని కారణాల వల్ల చూపు తగ్గే అవకాశం ఏదున్నా కూడా మీరు దగ్గరున్న హాస్పిటల్ కానీ ఇలాంటి మాలాంటి ఏదైనా ఒక క్యాంపులో ఇట్లాంటి ఆధునిక ఐ క్యాంప్స్లో మీరు పార్టిసిపేట్ చేసి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేస్తారు. ఐ విజన్ ఎందుకు మీకు అంత ఇంపార్టెంట్ అంటే మీ వల్ల ఆపోజిట్ వాళ్ళు, మీ దగ్గర ఉన్న మీ వెహికల్ ఉన్న వాళ్ళు అందరి రెస్పాన్సిబిలిటీ మీదే, అండ్ ఇంక్లూడింగ్ మీ ఫ్యామిలీ, మీతో ఉన్న రెస్పాన్సిబుల్ ఉన్న ప్యాసింజర్స్ ఫ్యామిలీ. సో మా ఉద్దేశం ఎప్పటికప్పుడు విజన్ చెక్ చేసుకోండి, కరెక్ట్గా పెట్టండి. కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి డ్రైవర్స్కి. ఏదైతే మనకి మీరు డ్రైవింగ్ లైసెన్స్ వెళ్తున్నప్పుడు కలర్ విజన్ నార్మల్గా ఉండాలి, లేకపోతే ఎలిజిబుల్ కాదు, ఇంత చూపు ఉండాలి, లేకపోతే మీకు లైసెన్స్ రాదు. అవన్నీ ఎందుకు అంటే నిజంగా దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మా ఉద్దేశం మేము కానీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు కానీ ఇంత పెద్ద వాళ్ళు ఉన్నారు. సో మా అందరి ఉద్దేశం ఏమంటే మళ్ళీ మీ అందరికి ఒకసారి మా తరపు నుంచి ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేమున్నాము, కంటి వైద్యం వరకు మేమున్నాము గవర్నమెంట్ సపోర్ట్తో. సో ప్లీజ్ డూ పార్టిసిపేట్ ఇన్ ద క్యాంప్. అందరూ విజన్ చెక్ చేసుకోండి, ఎప్పటికప్పుడు మంచి చూపుతో జీవనాన్ని సాగించండి. థ్యాంక్ యూ. మీ అందరు తెలుసు లాస్ట్ 1 month నుంచి ప్రతి ఒక్క డేస్లో పోలీస్ మొత్తం జనవరిలో ఈ అలై అరైవ్ ప్రోగ్రామ్ గురించి చాలా ప్రోగ్రామ్ జరిగింది ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క టౌన్లో. దిస్ మంత్ కూడా దిస్ ఈజ్ కొత్త ఇనిషియేటివ్ ఐ చెకింగ్, బికాస్ అవర్ సిరిసిల్ల ఇస్ చిన్న డిస్ట్రిక్ట్, బట్ లాస్ట్ ఇయర్ అరౌండ్ 317 యాక్సిడెంట్ జరిగింది. ఇందులో 82% ఆన్ స్పాట్లో చనిపోయారు. సో మళ్ళీ టైం ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ మేడం ఈవెన్ ఆల్ మళ్ళీ టైం సేమ్ ప్రికాషన్ చెప్తున్నాను. ది మెయిన్ అవాయిడ్ డ్రింక్ అండ్ డ్రైవింగ్, దెన్ హై స్పీడ్, రాంగ్ వే డ్రైవింగ్, ప్రాపర్గా సీట్ బెల్ట్ యూజ్ చేయండి. ఇది మీ అందరూ తెలుసు. దిస్ ఆల్ చిన్న ప్రికాషన్. దిస్ ప్రికాషన్ ఫాలో చేస్తే చాలా యాక్సిడెంట్ ప్రివెంట్ అవుతుంది. సో మొత్తం దెన్ ఇంకా రీజన్ అనలైజ్ చేస్తే దిస్ ఐ ప్రాబ్లమ్ ఈజ్ ఒక ఇంపార్టెంట్ రీజన్ ఫర్ యాక్సిడెంట్. సో because of that I have arranged this program for eye checking, mainly for the professional drivers, heavy vehicle drivers, mainly auto drivers. Their profession is driving. Their whole life they are driving autos. Then heavy vehicle lorry drivers, bus drivers, for them as per government guidelines every year at least one time we have to check the eye, because నేను కూడా వన్స్ ఐ చెకింగ్ తర్వాత నాకు ఆల్సో తెలుసు కొంచెం నాకు కూడా ప్రాబ్లం ఉంది. సో आपको भी प्रॉब्लम होगा, बट आई समस्या होगी, बट आपको पता नहीं है, तेलुगु. सो प्रॉपरली चेक से आपको प्रॉपर जो भी कॉज है आपको पता चल जाएगा. So mainly होता है in night time, because you are driving auto in night time also. So night blindness, color blindness, this is a very serious problem, and this is responsible for in accident. So all precaution మళ్ళీ టైం చెప్తున్నాను, ప్లీజ్ ప్రాపర్గా ఫాలో చేయండి. ఎస్టర్డే కూడా ఎల్ఆర్డిపేటలో సేమ్ ప్రోగ్రామ్ జరిగింది. ఈరోజు ఇక్కడ 1 ప్రోగ్రామ్ ఉంది, విమలవాడలో కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఫ్రమ్ పోలీస్ తరఫు నుంచి మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ప్రాపర్గా ఐ చెక్ చేయండి. తర్వాత ఎనీ ప్రాబ్లం వస్తే యూ విల్ కన్సల్ట్ డైరెక్ట్లీ టు ద డాక్టర్స్. అండ్ ఇంకా వన్ థింగ్, ఐఎమ్ టాకింగ్ విత్ కలెక్టర్ మేడం అండ్ మెడికల్ డిపార్ట్మెంట్. సో ఇఫ్ యూ గెట్ ఫ్రీ గ్లాసెస్ గురించి కూడా నేను कलेक्टर और मेडिकल डिपार्टमेंट तो मैं बात कर रहा हूँ. लेकिन फर्स्ट ऑफ ऑल you have to know what is your eye problem. So today properly with our both hospital उनको भी मैं
एक धन्यवाद देना चाहता हूँ, क्योंकि ये जो एक नोबल कॉज है इसमें इन्होंने हेल्प किया है। तो आप आज आई चेकिंग करिए, देन अकॉर्डिंग टू आवर प्रॉब्लम, अकॉर्डिंग टू योर आई प्रॉब्लम, यू विल टेक द ट्रीटमेंट फ्रॉम हॉस्पिटल। सो धन्यवाद।